ఈ తల్లి పడుకుంది. 3 గంటల సమయంలో తనకు ఒక కల వచ్చి, ఏమిటి ఆ కల అంటే, దూర ప్రాంతంలో, దూర పట్టణంలో చదువు నిమిత్తం వెళ్ళినటువంటి తన కొడుకు ప్రమాదంలో ఉన్నట్టుగా ఒక పీడకల వచ్చింది. ఎప్పుడైతే తన కొడుకు ప్రమాదంలో ఉన్నాడు అనే కల వచ్చిందో, ఉలికిపడి తల్లి లేచి ఏమిటి, నా కొడుకు ప్రమాదంలో ఉన్నట్టుగా కల వచ్చింది, ఏమైంది అని చెప్పి భయపడిపోయి మళ్ళీ పడుకోలా. ఆమె ఆత్మీయురాలు కాబట్టి మోకాల మీద పడింది. ప్రభా, ఉలిక్కి పడ్డాను, కొడుకు ప్రమాదంలో ఉన్నట్టుగా కల వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు. మోకాల మీద పడి ప్రార్థన చేసి, నా కొడుకు ఎక్కడున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో నాకైతే తెలియదయ్యా. నేను చూడలేను కదా, కానీ నువ్వు చూడగలవు కదా. అయ్యా, నా కొడుకు ఎక్కడున్నా సరే కాపాడయ్యా. నా కొడుకు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే జాగ్రత్తగా కాపాడయ్యా, సంరక్షించయ్యా. కుమారునికి ఎటువంటి అపాయము, హాని రాకుండా కాపాడయ్యా. కన్నీళ్లతో కొడుకు కోసం ప్రార్థన చేసింది. గుండె కాస్త కుదుట పడింది. తెల్లారేసరికి కొడుకు ఫోన్ చేశాడు, మమ్మీ, రాత్రి ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఎక్కడ? మా హాస్టల్లో. ఎప్పుడు? 3 గంటలకు మమ్మీ. కొడుకు చెప్తున్నాడండి, మమ్మీ నేను హాస్టల్లో పడుకున్నా, 3 గంటలకి ఎవరో వచ్చి లేపారు మమ్మీ. ఉలిక్కిపడి లేస్తే మా హాస్టల్ అగ్ని ప్రమాదంలో పడింది. అలా లేపేసరికి గబగబా నేను ఆ పై ఫ్లోర్లో నుంచి ఒక పైప్ పట్టుకుని కిందకు వచ్చేసా. ఫలితంగా నాకేం కాకుండా నేను కాపాడబడ్డాను మమ్మీ. ఆ విధంగా ఎవరు లేపారో నాకు తెలియదు మమ్మీ. ఒకవేళ లేపి ఉండకపోతే ఈరోజు నేను సజీవంగా ఉండేవాడిని కాదు మమ్మీ. ఆ తల్లి కన్నీళ్లతో 2 చేతులు జోడించి ప్రభువుకు కృతజ్ఞతలు చెప్తుందండి. ఇక్కడ నా కొడుకు కోసం ప్రార్థన చేస్తే, అక్కడ నా కొడుకు చచ్చిపోకుండా పడుకున్న వాడిని లేపి ప్రశాంతంగా అగ్ని ప్రమాదం నుంచి తప్పించావే. తల్లులో మీ ప్రార్థనలో శక్తి ఉంది, తండ్రిలో మీ ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థనతో మన బిడ్డల చుట్టూ కంచె వేసుకున్నప్పుడు ఎటువంటి అపాయం కావచ్చు, ఎటువంటి ప్రమాదం కావచ్చు, వారిని ముట్టకుండా సంరక్షించగలిగిన మహాశక్తి తల్లి తండ్రి ప్రార్థనలో ఉంది.